జరుగుతుంది? అసలు ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఏం లేదు వెన్నెల, నీకు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం కదా. చాలాసార్లు నన్ను తీసుకెళ్ళమని అడిగావు కూడా. అందుకే సినిమాలో కన్నా లైవ్లో ఇంకా బాగుంటుందని తీసుకొచ్చా. మర్డర్ సీన్ కదా, ఇంకా హైలైట్గా ఉంటుంది. ఏం మోసం చేస్తావే? నిన్నంత ఈజీగా ఎలా వదిలేస్తానే? అయినా ఇంకొకటి ఇవ్వగలిగింది నేను ఇవ్వలేంది ఏముంది? ఏముంది? స్వేచ్ఛ. స్వేచ్ఛ? అవును, స్వేచ్ఛే. నువ్వు నాతో ఎలా అంటావో తెలుసా కిరణ్? నువ్వంటే నాకు చాలా ఇష్టమని అంటావు, కానీ ఏనాడు నా ఇష్టమేంటో తెలుసుకో. నిన్ను వదిలి ఉండలేని వెన్నెలా అంటావు, కానీ నిన్ను తప్ప ఇంకెవరిని కలవద్దని అంటావు. ఈవెన్ నా ఫ్రెండ్స్ని కలవడానికి కూడా నీ పర్మిషన్ కావాలి. ఒక్కరోజు కూడా నీతో మాట్లాడకుండా ఉండలేనంటావు. నీతో ఉన్న ఏ క్షణంలోనూ నన్ను మాట్లాడనివ్వవు. ఇంకెలా? నాకంటూ ఒక లైఫ్ ఉంది కిరణ్. దాన్ని నాకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నాను. సో నన్ను వదిలే కిరణ్. అయ్యో వెన్నెల, స్వేచ్ఛే కదా, ఇచ్చేస్తా. వెన్నెల ఎవరి దగ్గర ఉందో తెలుసా? నా రాక్షసుడి బలం ఎప్పుడు బలహీనుడు ఉన్నంత వరకే. అన్నా, తనకు నేను స్వేచ్ఛనిస్తే నా లవ్ సక్సెస్ అన్నా. ఇచ్చేద్దాం అన్నా, ఇచ్చేద్దాం. తనకి నా ప్రేమలో ఎంత స్వేచ్ఛ దొరకాలంటే అది ఇంకొక క్షణం కూడా ఈ భూమి మీద బ్రతకలేనంత స్వేచ్ఛ దొరకాలి. చంపేయన్నా దాన్ని. అన్నా, అమ్మాయిని ఏం చేయకండి అన్నా, ప్లీజ్ అన్నా. అమ్మాయిని వదిలేండి అన్నా. ఎవ్వడ్రా నువ్వు? అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను.
ఎంతమంది ప్రేమిస్తారా దీన్ని? వాడేమో నేను ప్రేమిస్తున్నాను మోసం చేసి చంపే అంటాడు, నువ్వేమో నేను ప్రేమిస్తున్నాను వదిలే అంటావు. అసలు ఇదంతా కాదురా, దీన్ని చంపితే గోల ఉండదు. అన్నా అమ్మాయిని ఏం చేయొద్దన్నా. అన్నా వదిలేరా. ఆ అమ్మాయిని ఏం చేయొద్దన్నా. చెప్పండ్రా. అమ్మాయిని వదిలేండన్నా. అన్నా ప్లీజ్ అన్నా, అమ్మాయిని ఏం చెప్పండ్రా. చేయొద్దన్నా. ప్లీజ్ అన్నా, అన్నా ప్లీజ్ అన్నా, అమ్మాయిని ఏం చేయొద్దు ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ వదిలేండి అన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా వదిలేండి అన్నా. అసలు నాకేం అర్థం కావట్లేదు. అర్థం అవ్వట్లేదా? అర్థం అవ్వకపోవడం ఏంట్రా? ఏంటి అర్థమైతే కొట్టేస్తావా? సరే ఏం చేస్తావో చేయరా, నేను చూస్తా. ఏంట్రా ఈ సైలెన్స్? అసలు నాకు ఒకటి అర్థం అవట్లేదు. నీలో ఏం చూసి ఈ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది అనుకున్నావురా? అందమా లేదు, బాడీ లేదు, మనీ లేదు, ఇంకెలా? అన్నా మా నాన్న నా చిన్నతనంలో ఎప్పుడు నాకు ఓ మాట చెప్తుండేవాడు, హద్దుల్లో ఉంటే ముద్దుగా ఉంటారు. నాకప్పుడు నా హద్దు ఇది అని తెలిసేది కాదు. అందుకే నాకు దేన్ని చూసినా భయం వేయడం స్టార్ట్ అయింది. నా ప్రతి ఇష్టం వెనుక ఒక భయం ఉంటుందన్నా. వానంటే ఇష్టం, తడిస్తే ఎక్కడ జ్వరం వస్తుందని భయం. చదువు అంటే ఇష్టం, ఎక్కడ ఫెయిల్ అయిపోతానని భయం. 10 మంది ఫ్రెండ్స్తో హాయిగా మాట్లాడుతూ తిరగడం అంటే చాలా ఇష్టం, ఎక్కడ చెడిపోతానని భయం. ఇలా నా ప్రతి ఇష్టాన్ని భయం వెనక్కి తోసేసింది. కానీ ఫస్ట్ టైం నా భయాలన్నింటినీ ఎదుర్కొనే బలం ఎప్పుడొచ్చిందో తెలుసా? తనని చూసినప్పుడు. నేను వానలో తడుస్తున్నా నాకు అర్థమవుతుంది, కానీ జ్వరం వస్తుందేమో నా ఆలోచన రాలేదన్నా. తను అందంగా ఉందనో మంచిదనో కాదు, ఎందుకో తెలియదు, తన్ని చూసినప్పుడు మనసు లేదు. అయినా ఆ అమ్మాయి ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ని మార్చుతుందని తెలిసి కూడా నీకు ఇంకెలా ప్రేమించాలనిపిస్తుందిరా? అమ్మాయి వాను లేచింది వీణు లేచింది అంటారేంటనా? ఒక అమ్మాయి మనసు ఎప్పుడు తండ్రి వేలు పట్టుకొని చూపించే ప్రపంచంలోనో, ఫ్రెండ్స్తో కలిసి చేసే షాపింగ్లోనో, ప్రేమించిన వ్యక్తి తీసుకెళ్లే పార్కుల్లోనో కాదన్నా, తనతో ప్రేమగా సమయాన్ని పంచుకునే ఒక తోడులో ఉంటుందన్న. అలాంటి తోడునే వద్దనుకుందంటే ఆ తోడులో తనెంత కష్టం చూసుంటుందన్న. ఇంకొక్క మాట అన్న, తనపై కలిగిన ప్రేమ నాలో తెచ్చిన మార్పు కోసం గత 23 ఏళ్ళుగా మా అమ్మ చేసే వంట తింటున్నా అన్న. ఆ వంట ఏం చేసింది, ఎలా చేసిందని మాత్రమే చూశాను. కానీ ఆ ప్రేమ వల్ల అదే వంటలో ప్రేమని, ఆప్యాయతని చూశాను. నాన్న తీసుకునే బాధ్యత పట్ల గౌరవాన్ని చూశాను. అన్నతో అన్నీ పంచుకునే స్నేహాన్ని చూశాను. ఇన్ని చూసేలా చేసిన నా ప్రేమని ఈరోజు నువ్వు నేను చూసుకోకుండా చేస్తాను. అర్థమైందన్నా, అర్థమైంది. నాకు మిమ్మల్ని కొట్టేంత బలం లేదు, అలాగని తనను వదిలేసేంత భయమూ లేదన్నా.
ఆ అమ్మాయిని వదలకపోతే నేను చచ్చిపోతానన్నా. తీసుకెళ్లరా. గమ్యం కలిపిన ప్రేమే పరిచయం కోరుకుంటుందా? దేవుడు రాసిన రాతే ఈ జంటను కలిపేనా? గమ్యం కలిపిన ప్రేమే పరిచయం కోరుకుంటుందా? దేవుడు రాసిన రాతే ఈ జంటను కలిపేనా? శ్వాసే నీవై బ్రతికానే చలి, నా కనురెప్పల్లో నిన్నే దాచనా. ఆశే నీవై కదిలొచ్చా నీకై, ఈ జన్మంతా నీ జతగా నడవనా. నా ప్రాణం నువ్వే నువ్వే, ప్రాణాలే ఇస్తా నీకే, నా లోకం నీ చిరునవ్వే, నీలో బ్రతకనా. నీ చేయి నాకందిస్తే వదిలేసే దారే నాదే, ప్రాణంలో నిన్నే దాస్తానే. గమ్యం కలిపిన ప్రేమే పరిచయం కోరుకుంటుందా? దేవుడు రాసిన రాతే ఈ జంటను కలిపేనా? గమ్యం కలిపిన ప్రేమే పరిచయం కోరుకుంటుందా? దేవుడు రాసిన రాతే ఈ జంటను కలిపేనా? వాడు ప్రేమించాడు, నేను ప్రేమించాను. వాడికి ఎందుకలా? అరే, నీ ప్రేమకి వాడి ప్రేమకి తేడేంటో తెలుసా? నువ్వైతే ఆ అమ్మాయి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలానే ఉండాలి, అలానే ఉండాలి అనుకుంటావురా. అదే వాడైతే అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలేదు, నాతో ఉంటే చాలు, నా తోడుగా ఉంటే చాలు అనుకుంటాడు రా. అదేరా మీ ఇద్దరి ప్రేమలో ఉన్న తేడా. అది నీకు అర్థమైన రోజు నువ్వు నాలా ఆలోచించడం మొదలు పెడతావు. వదలండ్రా.